హాయ్ ఫ్రెండ్స్. నేనిప్పుడు బూందీ మిక్చర్ తయారు చేయటం ఎలాగో చూపిస్తాను. ఏం లేదు. మనకి వర్షాకాలం వచ్చినప్పుడు వచ్చినప్పుడు లేదంటే స్కూల్‌లో పిల్లలు మన ఇంటికొచ్చినప్పుడు ఎవరైనా మిక్చర్ అడుగుతుంటారు. సో, ఆ మిక్చర్ కోసం మనం రెడీ చేయాల్సింది ఎలా ఏంటంటే నాకు టైమ్ పాస్‌కి వచ్చినప్పుడు ఇలాంటివి ఏవో చేస్తుంటా అప్పుడప్పుడు. అలాగే నేను ఇలా బూందీ మిక్చర్ చేద్దాం అనుకున్నాను. ఆ బూందీ మిక్చర్‌కి సంబంధించిన దాంట్లో మనకి బూందీ తీసుకొచ్చి ఒక పావు కిలో బూందీ తెచ్చుకున్నాను. ఉల్లిపాయలు ఒక 3 కట్ చేసి దాన్ని సన్నగా తురిమి బజ్జీ మొత్తం మిక్స్ చేసి ఉల్లిపాయలని దాంట్లో చిటికెడంత కారం, చిటికెడంత ఉప్పు. అంటే చిటికెడు అవసరం లేదు. మీకు దానికి సరిపడినంత ఉప్పు, కారం జల్లించి దాంట్లో బాగా పట్టించి అంటే నేనంటే చిటికెడు అన్నాను. మీరు చిటికెడేస్తే సరిపోదనుకోండి. దానికి తగ్గట్టు ఎయండి. ఏసిన తర్వాత దాన్ని మిక్సింగ్ చేయండి. మిక్సింగ్ చేసిన తర్వాత నిమ్మకాయ ఒకటి తెచ్చుకొని నిమ్మకాయ ఒకటంటే ఒకటి పర్టిక్యులర్‌గా అవసరం లేదు. మీకు నచ్చింది నిమ్మకాయ అవసరమైతే 4, 5 ఏసుకోవచ్చు. మీకు పులుపైతే ఇష్టమైతే 4, 5 నిమ్మకాయలేసుకోండి. తర్వాత తింటారో లేదో మీ ఇష్టం ఇంక. సో, ఇప్పుడు నేనేంటంటే దాంట్లో ఒకటే ఏసాను మిక్చర్‌లో బూందీ. బూందీలో మిక్చరు, మిక్చర్‌లో బూందీ. ఇయన్నీ కలిపి మళ్ళీ నిమ్మకాయ పిండాను. దాంట్లో మనకేంటంటే ఇక్కడ కొత్తిమీర ఒకటి కొంచెం కనపడుతుంది కదా! ఆ కొత్తిమీర కూడా కొంచెం దాంట్లో యాడ్ చేశారనుకోండి, మీకు దాని టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. చూసారుగా మిక్చర్ బూందీ ఎలా ఉందో? సూపర్. తిన్నారనుకోండి, ఇక మీకు కరెక్ట్‌గా చేస్తే హ్యాపీ. లేదంటే ఇక తర్వాత నెక్స్ట్ పొజిషన్ మీ ఇష్టం. బాయ్ ఫ్రెండ్స్.